చేస్తే నొప్పులు పడుతూ ఉంటాయి అంటే అట్లా ఆ మోస్తారు. కనుక పూర్వకల్పములలో వశిష్ఠులు ఉంటారు, ఈ కల్పంలో వశిష్ఠులు ఉంటారు. ఇప్పుడు 20th సెంచరీలో మనకు వశిష్ఠులుగా పనిచేస్తున్న వారు మీద ఉంటారు. ఏం కంగారు లేదు, వాళ్ళు ఉండటానికి వీలుందా అని సందేహం అక్కర్లేదు. వాళ్ళు ఉండటానికి వీలు లేనంత పాపాత్మలం కాదు మనం అంతా. ఎప్పుడు వాళ్ళంతా ఉంటూనే ఉంటారు వీళ్ళు. కనుక మొట్టమొదటి ఈ సౌర కుటుంబాలు రాకముందు మొట్టమొదటి తయారయ్యారే వాళ్ళని మొదటి సిద్ధులు లేక సిద్ధౌకము అంటారు వీళ్ళు. అయిన తర్వాత ఇప్పుడు మనం ఎరుగున్నటువంటి సప్తఋషుల తారకలు అంటాం చూడండి, వాళ్ళు అని అంటాం. అది అయిన తర్వాత మనకి ఈ సూర్యుల్లోంచి వచ్చేటువంటి ఈ 7 రేస్ అంటే 7 రకములైన కిరణములు, ఒక్కొక్కటి ఒక్కొక్క జాతి చెప్పున 7 జాతులను పుట్టిస్తూ ఉంటుంది. భూగోళం మొత్తం మీద కనుక మనుషుల ఆకారములు, వికారములు, చేష్టలు, స్వభావములు అన్నీ కలిపి టోటల్ చేసి లెక్క వేస్తే 7 రకాలైనటువంటి స్వభావమైన మనుషులే ఉంటారు. అంతకంటే తక్కువ ఉండరు, ఎక్కువ ఉండరు. వీళ్ళు ఈ సప్తర్షులు అనేటువంటిది. ఇంకా వీళ్ళతో ఉన్నటువంటి తమాషా ఏమిటంటే అక్కడి నుంచి మన సూర్యుడి దగ్గరికి వచ్చింది, మన సూర్యుడి దగ్గర నుంచి మన భూమి దగ్గరికి వచ్చింది, మన భూమి దగ్గర నుంచి మన శరీరంలో తల్లి గర్భంలో మనం శరీరం ధరించకముందే వీళ్ళు 7 కూడాను సభ చేస్తారు. వీళ్ళలో ఎవరు దిగిరారు, వాళ్ళు అక్కడే ఉంటూ ఉండగా ఈ పుట్టేవాడి శరీరంలో డిప్యూటీ చేయబడిన 7 తయారవుతారు కొత్తగా. మర్రి చెట్టు అట్లాగే ఉంటూ ఉండగా మర్రికాయలో మర్రి గింజలు తయారవటంలే, ఇందులో ప్రతి గింజలోనూ మర్రి చెట్టు తయారవటంలా. అంటే పెద్ద చెట్టు వస్తుందని అర్థం ఏమండి. కొన్ని కోట్ల మర్రి గింజలు ఉంటాయి కదా, మర్రి చెట్టులో ఉన్నటువంటి కాయలన్నింటిలోనూ ఉన్న గింజలు మనం తీస్తే ఒక్కొక్క మర్రి గింజలో పుట్టబోయేటువంటి మర్రి చెట్టు ప్రతిష్ఠ చేయబడ్డది కదా. ఇన్ని కోట్ల మర్రి చెట్లు ప్రతిష్ఠ చేయబడ్డాయంటే పెద్ద మర్రి చెట్టు తగ్గిందా? కనుక వీళ్ళు అవతరిస్తున్నారంటే మూల పురుషులు దిగొస్తారని కానీ, వాళ్ళు కరిగిపోతారని కానీ, అరిగిపోతారని కానీ ఏమీ లేదు. ఏమండి, మరొక పోస్ట్ ఆఫీస్ పెట్టారట, పోస్ట్ మాస్టర్ని వేశారట అంటే ఇంకెక్కడో ఉన్నటువంటి పోస్ట్ మాస్టర్ మాయమయ్యారట అని అర్థం కాదు. ఉన్న పోస్ట్ ఆఫీసులు ఉన్నట్టుగా ఉండగా కొత్త పోస్ట్ ఆఫీస్ పెట్టారు, అక్కడ పోస్ట్ మాస్టర్ గారిని వేశారట అంటే ఇంకెక్కడో పోస్ట్ మాస్టర్ లేట అని అర్థం. ఉన్నవాడిని పీకేస్తారా? ఇక్కడ ఉన్నవాళ్ళు ఉంటూ ఉండగా ఇంకోవాడిని పోస్ట్ మాస్టర్ చేస్తారు. ఇది సృష్టిలో ప్రక్రియ. ఏమండి, అవతారం ఎత్తేట విష్ణుమూర్తి అంటే అక్కడి నుంచి దిగొస్తాడని ఏమీ లేదు, ఎక్కడున్నా అక్కడే ఉంటాయి. ఇది ఊరికే గుర్తుంచుకోండి. ఇలా ఉన్నటువంటి దాంట్లో తలలోకి దిగొస్తారు ముందు. దీన్నే ప్రజాసర్గము అనే దానికి కావలసిన యజ్ఞము సృష్టి యజ్ఞం అని అంటారు. దక్షుడు యజ్ఞం మొదలైనటువంటివన్నీ దీని యొక్క వర్ణనలే. ఈ యజ్ఞంలో 7 దిగి వచ్చిన తర్వాత మొట్టమొదట ఏం తయారవుతుంది? తలకాయకి కావలసినది మాత్రమే తయారవుతుంది గర్భంలో. తర్వాత అక్కడి నుంచి తోకగా కిందికి దిగి వస్తారు. అంటే ఈ 7 మిగతా స్టాఫ్ని దింపడానికి ముందు ఇందులో దిగి వస్తారు ఒక స్టీమర్లో. ఆ స్టీమర్నే స్పెర్మటోజోమ్ అంటారు. వాళ్ళు దిగి వచ్చి గర్భం తయారైన తర్వాత మొట్టమొదటి ఏం తయారవుతుంది అంటే పెద్దవాళ్ళు ఓ 10 మంది 12 ఉండటానికి, అంటే మొత్తం ఊరంతా ఇది నిర్మాణం తయారవడానికి కావలసినటువంటి హయ్యర్ ఇంజనీర్స్, ఆర్కిటెక్ట్స్ వాళ్ళు ఉండటానికి మాత్రం క్వార్టర్స్ ముందు తయారవుతాయి. చూసారా? అవి ఇక్కడ వీళ్ళు ఉన్నారు చూడండి, సప్తర్షి మండలం. వాళ్ళ దగ్గర నుంచి మన సౌర కుటుంబంలో ఉత్తర ధ్రువం ఉంది చూడండి, దాని మీదుగా టెలిఫోన్ కనెక్షన్లు ముందు
కనెక్ట్ చేయబడును. ఎక్కడో ప్రాజెక్ట్ కడుతూ ఉంటే అక్కడ ఇంజనీర్స్ క్వార్టర్స్ కట్టారంటే హైదరాబాద్ నుంచి టెలిఫోన్ కనెక్షన్స్ చచ్చిపోరు. లేతే కనుక భూమి మీద ఉన్న మెడకాయ మీద తలకాయ ఉన్నటువంటి ప్రతి నరవేధవకి అందరికీ జీవరాశులన్నిటికీ కూడా ఆ 7 మనం చూస్తున్న సప్తర్షులని వాళ్ళ దగ్గర నుంచి శుభ్రంగా వెన్నెముకలో 7 కేంద్రములు టెలిఫోన్ నంబర్లు వేయబడి ఉంటాయి. మనం వాడుకోలేదంటే వాళ్ళు ఏం చేస్తారు, పోనీ ఉరెట్టుకోండి అంటారు. మనం వాడుకోలేదని పెద్ద పాయింట్ ఏం లేదు. నువ్వు మానేస్తే నీ మనవడు వాడుకుంటాడు, నీ తాత వాడుకుంటాడు, నువ్వు ఊరేసుకోమంటారు. ఇగ్నోరెన్స్ ఈజ్ ఆఫ్ లా ఈజ్ నో ఎక్స్క్యూజ్. కనుక వాళ్ళతో ఎప్పుడు మనందరికీ కనెక్షన్స్ ఉన్నాయి. ఆ కనెక్షన్స్ ఉన్నటువంటి కేంద్రములలో సూక్ష్మ కేంద్రములు కొన్ని, స్థూల కేంద్రములు కొన్ని 7 ఉన్నాయి. సూక్ష్మ కేంద్రములు కాక స్థూల కేంద్రములు 7 పేరే షట్చక్రములు, సహస్రారము అని అంటారు. ఏమండి ఉండి ఈ 7 భార్యలు ఉన్నారు వేరే. అందులో ఒక ఆయన భార్య అనేటువంటి తారక ఆయన పక్కనే ఉంటుంది, అరుంధతి అంటారు. అది కాక మిగతా 6 వేరే ఒక చోట ఉన్నారు. ప్లేయర్స్ అంటే కృత్తికలు అనేటువంటి తారకల గుంపు, ఒక క్లస్టర్. వీళ్ళ భార్యలు అంటారు. అంటే అనేక రహస్య కారణాలు ఉన్నాయి ముక్క చెప్పడానికి. ఇప్పుడు దాంట్లోకి మనం వెళ్ళొద్దాం. కానీ మనకి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్నటువంటి లోపల తలకాయ లోపల ఉన్నటువంటి కేంద్రములలో వీళ్లతో 7 కేంద్రములు టెలిఫోన్ కనెక్షన్ చేయబడి ఉన్నాయి. కనుక మీరు యోగాభ్యాసం చేసినా, ప్రాణాయామం చేసినా, అంటే రియల్లీ సైంటిఫిక్ ప్రాసెస్ ఏదన్నా మీరు చేస్తే, అంటే అకాడమికల్లీ సైంటిఫిక్ ప్రాసెస్ కాకుండా నేచురల్లీ సైంటిఫిక్ ప్రాసెస్, సైన్స్ అకాడమీలు అంగీకరించిందా లేదా అనేటువంటిది కాదు. మీరు శ్వాస పీల్చితే జీవిస్తూ ఉన్నారు అనేది సైంటిఫిక్ అలాంటివే. వాటికి సంబంధించి మీరు ఏది చేసినా వీటన్నిటికీ కూడా కనెక్షన్ లింకప్ అవుతుంది. లింకప్ అయి ఎంతవరకు లింకప్ అవుతుంది అంటే మీరు ఎంతవరకు ఎక్స్పాండ్ అవుతారో దీంట్లోకి అంతవరకు లింకప్ అవుతుంది. అది తర్వాత వీళ్ళ 7 దగ్గర నుంచే మనందరికీ కూడాను శబ్ద స్పర్శ రూపరస గంధములు వాటిని స్వీకరించేటువంటి శక్తి. తర్వాత మనస్సు, ఆ మనస్సును ఉత్పత్తి చేసుకుని వాడుకునేటువంటి శక్తి. మనస్సు అనేటువంటిది ఒక పదార్థం కానీ ఒక శక్తి కానీ నిలబడి ఉన్నటువంటిది కాదు. ఇట్ ఈజ్ లైక్ ఏ గ్యాస్ జెట్. అంటే ఒక ఈక్వలిబ్రియం తప్ప ఒక అస్తిత్వం లేదు మనస్సుకి. ఇలాగా నీళ్లు జట్టు పైకి కొడుతుంటే నిలబడి ఉంటుంది, దాని ఆకారానికి ఎంత అస్తిత్వం ఉన్నదో మనస్సు అనేటువంటి దానికి కూడా అంతే అస్తిత్వం ఉన్నది. అంటే మిగిలిన కండిషన్స్ అన్ని కనుక తిన్నగా ఫుల్ఫిల్ అయితే మనస్సు అనేటువంటిది ఉంటుంది, అవి అయితే మనస్సు ఉండదు. నిద్రలోనూ అంతే మనస్సు ఉండదు, సస్పెండ్ అవుతుంది. డెత్లోనూ అంతే మనస్సు సస్పెండ్ అవుతుంది. అందుకని మనస్సు అనేది వేరే ఒక ఎంటిటీ, అంటే అస్తిత్వము కాదు, అది ఒక ఫలము మాత్రమే. ఇట్ ఈస్ అన్ ఈక్వలిబ్రియం అండ్ నాట్ అన్ ఎగ్జిస్టెన్స్ ఆర్ అన్ ఎంటిటీ. అది గుర్తుంచుకోవాలి మనం. అది తెలియక దాని మీద పడి కొట్టుకునేటువంటి సైకాలజిస్టు శవం మీద కొట్టుకునేటువంటి నక్క వంటి వాడు దొరికేదేం లేదు సైకాలజీ వల్ల. అందుకనే మనకి ఏమీ పనికొచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ వెంట్రుక ముక్కంతా కూడా రాదు సైకాలజీ వల్ల. ఏం చేత మనస్సు అనేటువంటి శవం మీద పడి తింటున్న నక్క వంటి వాడు. అసలు మనస్సుకి అస్తిత్వం లేదు, వీడు దాని మీద పడి తింటున్నాడంటే ఏమిటి? గాలి తింటున్నాడు, గాలి అయినా కొంత ఉంటుంది కనీసం. సిగరెట్ కలిసి పొగైనా తాగి వదులుతాడు. చోటు తింటున్నాడు,
ఏమో ఉండదు, వీడు అందులోకి వెళ్ళిపోతాడు. కనుక ఇది మనం కల్మినేషన్లో జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సినటువంటివి. ఇలాంటి అవినాభావ సంబంధం మనకి వాళ్ళకి ఉన్నది. మనకి పంచేంద్రియములు కూడా వీళ్ళ వల్లనే తర్వాత పని చేయటం మొదలెడతాయి. కన్ను చూడటానికి, ఎందుకని కంటికి, వెలుతురుకి, సూర్యుడికి 3 చోట్లకి సంబంధించినటువంటి టెలిఫోన్ కనెక్షన్స్ ఇచ్చేస్తారు. టెలివిజన్ కనెక్షన్స్ ఉన్నాం. కంటికి ఒకటి ఉండాలి, వెలుతురుకు ఒకటి ఉండాలి, సూర్యుడికి ఒకటి ఉండాలి కదా. మరి ఈ 3 కలిస్తేనేగా రూపం అనేటువంటిది. అలాగే చెవికి శబ్దగుణకమైనటువంటి ఆకాశానికి ఏమండి, తర్వాత శబ్దానికి, చెవికి, శబ్దానికి, ఆకాశానికి ఇంకో ట్రయాంగులర్ కనెక్షను. ఇది వీడియో కనెక్షన్. అంటే విజువల్, ఆడియో, టెలివిజన్, టెలిగ్రాఫ్ కనెక్షన్స్, టెలిఫోన్ కనెక్షన్స్. ఇలాగా 5 కనెక్షన్స్, ట్రయాంగులర్ కనెక్షన్స్ వాళ్ళు ఇస్తారు. ఇది సంబంధం గుర్తుంచుకోవాల్సింది. కనుక మొదట సిద్ధులు వీరు దగ్గర నుంచి వచ్చినటువంటి సిద్ధులు వీరి తరఫున భూమి మీద పనిచేస్తున్నటువంటి సిద్ధులు మహానుభావులు ఉంటారు. వాళ్ళ పేర్లే కోడ్ వర్డ్స్, టెక్నికల్ గా పేర్ల కింద ఇంద్రుడు, బృహస్పతి మొదలైనటువంటి దేవతల పేర్లుగాను, ఈ ఋషుల పేర్లుగాను ఉంటూ ఉంటాయి మనకు పురాణాలు. కనుక భూమి మీద వీళ్ళకి వాళ్ళకి మధ్యాహ్నం ఉన్నటువంటి ఇంటర్మీడియట్ వాళ్ళు ఏం పని చేస్తూ ఉంటారంటే, భూమి మీద ఉన్నటువంటి మట్టిలో ఉన్న ఖనిజములు, ఆ ఖనిజములలో ఉన్నటువంటి ప్రతి పరమాణువు కూడా మనలాంటి వాళ్ళే, జీవియే. ఒక్కొక్క జీవి ఒక్కొక్క పరమాణువుగా బయలుదేరుతుంది. మనం కూడా లోపల జీవిగా పరమాణువుగా ఉన్నాం, కానీ ఇదంతా లోడ్, ఇదంతా మనం కాదు. బెడ్డింగ్ పెట్టాను, ఎత్తనేసుకుని ఇలా వేసుకుని నేను నడుస్తున్నాను అంటే రైటా? నేను నడుస్తున్నాను అంటే ఇదంతా నేనా? ఇటు పెట్టేసుకుంటాడు, ఇటు బెడ్డింగ్ వేసుకుంటాడు, ఈ మెడ నుంచి కిందికి కెమెరా వేసుకుంటాడు, ఈ మెడ నుంచి కిందికి థర్మోఫ్లాస్క్, ఇటు థర్మోఫ్లాస్క్, ఇవన్నీ వేసుకుని నేను నడుస్తున్నానంటాడు. నేనేమిటి దిక్కుమాలింది? నేను కానటువంటి పాచి సరుకు చాలా ఉంది. నేననేది పరమాణువే కానీ ఇంకేం కాదు. అది ఇప్పుడు చెప్పుకుంటాం సూత్రంలో. కనుక వీళ్ళందరూ కూడా ఈ ఖనిజములలో ఉన్నటువంటి వాళ్ళు కూడా పరమాణువులే. ఇందులో ఉన్నటువంటి జీవులను మేల్కొల్పుతూ ఉంటారు ఆ 7. ఏ విధంగా మేల్కొల్పుతూ ఉంటారు? ఖనిజములకును వృక్షములకు ఉన్న సంబంధం చేత మేల్కొలిపితే ఖనిజములు వృక్షములకు శిష్యులుగా పనిచేసి, వృక్షముల శరీరంలో ఉన్నటువంటి భాగములుగా పనిచేసి వాటి ఖనిజత్వం స్థితి అయిపోయిన తర్వాత వృక్షత్వ స్థితికి వస్తాయి. చూసారా? ఎన్నే సృష్టి పరిణామం అంటారు. ఖనిజంగా ఉన్నప్పుడు ఏ ప్రజ్ఞలో ఉన్నాయి? పితృదేవతలకు సంబంధించిన అగ్నిశ్వాత్తులు అనే ప్రజ్ఞలో ఉన్నాయి. అంటే న్యూక్లియర్ కాన్షియస్నెస్ దాంట్లో ఉన్నాయి. వృక్షత్వంలోకి వచ్చేటప్పుడు ఇదేంటోకి వచ్చినాయి? ఇంద్రాది దేవగణముల యొక్క ప్రజ్ఞలోకి వచ్చినాయి. అంటే అర్థం ఏమిటి? సెన్సేషన్స్ అనే అవేకనింగ్కి వచ్చినాయి వృక్షంలోకి వచ్చేటికి. ఖనిజములలో, మినరల్స్లో సెన్సేషన్ ఉండదు. కానీ ఏ ఖనిజం యొక్క రంగు, రుచి, వాసన దానిదే అనేటువంటిది ప్రజ్ఞ వాటి దగ్గర ఉంటుంది. కనుక దాంట్లోంచి న్యూక్లియర్ కాన్షియస్నెస్లోంచి అవేకనింగ్ నుంచి ప్లాంట్ అవేకనింగ్ అంటే అర్థం ఏమిటి? వేదనాత్మకమైనటువంటి ప్రజ్ఞ మేల్కొన్నది. అందులోంచి వృక్షములు ఈ చెట్లను తినగా, జంతువులు ఈ చెట్లను తినగా, జంతువుల శరీరంలో ఉన్నటువంటి జీవకణములుగా కొన్ని వేల పర్యాయములు పనిచేసి
ఈ వృక్ష పదార్థములే జంతువులుగా పరిణామం చెందుతాయి. మూడవది ఖనిజముల దగ్గర నుంచి వృక్షములు, ఆ పైన జంతువులు. జంతువులు, వృక్షములు, ఖనిజములు కలిసి మానవుడు తింటాడు కనుక వీడు అల్లుడు లాంటి వాడు. అంటే మోస్ట్ ఫెయిత్లెస్ ఫెలో ఆన్ ది ఫేస్ ఆఫ్ ఎర్త్. అన్ని అంటే సర్వభక్షకుడు, అన్నీ తినేవాడు. వీడు మాంసం కూడా ఏ జంతువుకి పనికిరాదు, ఇక రాబందులు లాంటిది తప్ప. అంటే ప్రపంచంలో మోస్ట్ యూస్లెస్ ఫెలో ఆన్ ది ఫేస్ ఆఫ్ ఎర్త్. ఇంకా ఏ జంతువు చచ్చినా ఇంకో జంతువుకి పనికి వస్తుంది, వీడు పోతే ఇంకే జంతువుకి పనికిరాదు శరీరం, రాబందు ఇట్లాంటి దానికి తప్ప. అంటే బతుకున్నా పనికిరాడు, బతుకుంటే డేంజరస్ ఒక్కొక్కప్పుడు, పోతే పనికిరాడు. ఎంతో జాగ్రత్తగా ఉండే తప్ప జన్మ చరితార్థత చెందదు, అది దాని అర్థం. మిగతా జంతువులకి, వృక్షాలకి జాగ్రత్తగా ఉండక్కర్లే, వాడి జన్మ ఎలాగో చరితార్థత చెంది పైకి వెళ్ళిపోతున్నాయి, పై స్థితిలోకి. ఈ మూడింటిని వాడు తింటాడు కనుక వాడి శరీరంలో కణములుగా పనిచేసి చేసి దీని తర్వాత ఉన్నటువంటి నరత్వంలోకి వస్తాయి. వచ్చేటికి ఏమవుతుంది, ఇక్కడ న్యూక్లియర్ ఎవేకనింగ్, ఇందులో సెన్సేషన్స్ ఎవేకనింగ్, ఇందులో సెన్సెస్ లొకేషన్, అంటే బ్రెయిన్, నర్వ్స్ సపరేట్ అవుతాయి యానిమల్స్లోకి వచ్చేది. అంచేత ఇక్కడ నొప్పిగా ఉన్నది, ఇక్కడ బాగున్నది, లొకేషన్ వస్తుంది. చెట్లకు లొకేషన్ రాదు. ఒక ఆకు తుంపితే చెట్టు మొత్తాన్ని నొప్పెడుతుంది, కానీ తుంపిన చోట నొప్పెట్టదు. చూసారా? ఎందుకని? నర్వస్ సిస్టమ్, బ్రెయిన్ అనేది సపరేట్ ఇంకా చేయబడలేదు, మొత్తం అంతట్లో కలిసి ఉన్నాయి. ఆ కారణం చేత దీని తర్వాత ఇంకా బాగా బిల్డింగు చాలా శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో బోర్డింగ్కి, లాడ్జింగ్కి, ఇంకా పైన చెప్పటానికి వీలైన వాటికి, చెప్పడానికి వీలైన వాటికి అన్నిటికీ పనికి వచ్చేట్టుగా తయారు చేయబడినటువంటి అంటే సోఫిస్టికేటెడ్ మెకానిజం ఏమండి. కనుక ఈ స్థితిలోకి వెళ్ళి దీంట్లో స్వాతంత్ర్యం ఇవ్వబడును మొట్టమొదటిగా. ఇక్కడ వరకు మాత్రం ఆకలేస్తేనే అన్నం తినగలవు జంతువులు కానీ, వృక్షములు కానీ. దప్పిక వేస్తేనే నీరు స్వీకరించగలవు. నిద్ర వచ్చినప్పుడు నిద్రపోగలవు, నిద్ర కాయలేవు. తర్వాత ఋతువైనప్పుడు మాత్రమే ఆడ మగ సంబంధమును చరించగలవు, ఇష్టం వచ్చినట్టు చరించలేవు. వీటన్నిటికీ ఇక్కడ వివేకం అనేటువంటిది ఇవ్వబడి స్వాతంత్ర్యం ఇవ్వబడ్డది కనుక కొన్ని జన్మలు సైడ్ కాలువ లాంటి మురికి జన్మలు ఇష్టం వచ్చినట్టుగా స్వాతంత్ర్యాన్ని ఉపయోగించి కంపు కొట్టేటువంటి దుర్గంధము ఇష్టము లేని జన్మలు, అంటే ఆకలి అయినా వేయకపోయినా ఎవరింటో అయినా పెళ్ళైతే తినటం. అంటే నరుడు అనేటువంటి వాడు పరమ చండాలమైనటువంటి జన్మలు మొట్టమొదట మనం అంతా కొన్ని జన్మలు జీవిస్తాం. ఎందుకని? స్వాతంత్ర్యం మొట్టమొదటిగా ఇవ్వబడ్డప్పుడు ఏమవుతుంది, మిస్యూజ్. అది అయిన తర్వాత మళ్ళీ సర్దుకొని కొన్ని వేల జన్మలు అయిన తర్వాత మళ్ళీ మామూలు నర జన్మలకు వస్తాం. వచ్చి అక్కడి నుంచి ఆ పైన ఏమున్నది, కింద ఏమున్నది, ఈ మధ్యాహ్నం ఉన్నటువంటివే ప్రకృతిలో పనిచేస్తున్నటువంటి ఈ ఇంటెలిజెన్సెస్ దట్ ఆర్ వర్కింగ్ ఇన్ నేచర్. వాళ్ళని ఏమంటారు? దేవతలు. వాళ్ళలో అనేక గణములు ఉన్నాయి కనుక దేవతల వలన ఉత్పన్నములైన ఖనిజములుగా ప్రజ్ఞ మేల్కొని, వీటిలోంచి ఇంకాస్త వృక్షములుగా మేల్కొని, ఇట్లాగా సృష్టి పరిణామం ఇక్కడికి వచ్చి ఇలా తిరిగి వెళ్తున్నారు. ఇలా భూమి మీద ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. నీళ్లు కింది నుంచి పైకి వెళ్ళి పైనుంచి కిందికి వస్తూ ఉంటాయి. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటే ఏం జరుగుతుంది? ఖనిజములన్నీ కూడాను వృక్షం శరీరంలోకో, జంతువు శరీరంలోకో, మనిషి శరీరంలోకో స్వీకరింపబడతాయి కాంట్రాక్ట్ కొనబడి. అనగా ఇనార్గానిక్ సబ్స్టెన్సెస్ అన్ని ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ అవుతాయి.
తర్వాత మళ్ళీ శరీరం వదిలిపెట్టాక ఆ చెట్టు కానీ ఈ గడ్డి కానీ ఈ మనిషి కానీ ఆ కుక్క కానీ ఈ కుందేలు కానీ ఏమవుతాయి, అవన్నీ మళ్ళీ వాటి వాటి ఖనిజముల్లోకి వెళ్ళిపోతాయి. అంటే ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ ఇన్ఆర్గానిక్ సబ్స్టెన్సెస్లోకి వెళ్ళిపోతాయి. కనుక అశనములు అనశనములు అంటే ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్. శాసనానశనే ఒకదానికొకటి అభిముఖంగా సంవత్సరం మొత్తం మీద ఉచ్ఛ్వాస నిశ్వాసంలే జరుగుతూ ఉంటుంది. దీనికోసమే నీళ్లు 6 మాసాలు కింది నుంచి పైకి వెళ్తాం, అక్కడి నుంచి మేఘాలుగా కట్టుకుని 6 మాసాలు పైనుంచి కింది రావటం జరుగుతూ ఉంటుంది. దీన్ని అనుసరించి ఏర్పాటు చేసుకున్నవే పెద్దలు బ్రహ్మచర్యాశ్రమం, దాని తర్వాత గృహస్థాశ్రమం అనేవి. ఈ లోపల శరీరంలో పస అయిపోతే మిగతా ఆశ్రమాల్లోకి తప్పుకోండి. కనుక ప్రకృతిని చూచి అపౌరుషేయమైనటువంటి పరమ పవిత్ర గ్రంథముగా మానవునకు ఇవ్వబడినటువంటి గ్రంథములు ఇవన్నీ పుస్తకాల్లో ఉన్నవిగా, ప్రకృతిలో ఉన్నవి. పుస్తకాలు తగలబెట్టేసినా మళ్ళీ ప్రకృతిలోంచి మళ్ళీ మీరు తిరుగు వ్రాసుకుంటానికి వీలైన గ్రంథములు. దాన్నే మత్స్యావతార కథలో చెప్పబడ్డాయి. వేదాలన్నీ పోయినాయి, ఎక్కడికి పోయిందంటే మళ్ళీ వచ్చినాయి. మనం ఎప్పుడైతే ఉంటామో సూర్యోదయం సూర్యాస్తమయం ఎప్పుడే ఉంటాయి. అవి ఎప్పుడైతే ఉంటాయో అహోరాత్రాలు వాటిని తెలుసుకుంటాం అప్పుడే ఉంటుంది. అవి ఎప్పుడైతే ఉంటాయో కాలము టైమును గురించి పనిచేయడం అప్పుడే అన్నీ వస్తాయి. ఇప్పుడు మన దగ్గర ఎన్నైతే ఉన్నాయో అన్నీ మళ్ళీ వస్తాయి. అవి పోతే ఎక్కడికి పోవు, ఎందుకంటే వీళ్ళలోంచి పుడతాయి కానీ అవి పుట్టినవి పోతూ పోయి ఉండలేదు. ఇది మత్స్యావతార కథలో ఉన్నటువంటి ఆంతర్యం. ఇది సిద్ధ దర్శనం అంటే ఈ మధ్యన అందరు పని చేస్తూ ఉంటారు. ఇక్కడికి మధ్యన అంటే ఈ స్థితి నుంచి పరిణామము చెంది పైకి ఈ స్థితి దగ్గరికి జీవుల్ని చిన్నగా రైలో ఏరోప్లేనో బస్సు ఎక్కించి ఇక్కడికి పంపిస్తున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు కూడా సిద్ధులని అంటారు. వాళ్ళని పెద్దవాళ్ళు ఇంగ్లీష్లో మాస్టర్స్ ఆఫ్ విజ్డమ్ అంటారు. వాళ్ళలోని ఒకళ్ళిద్దరు ముగ్గురే మనం చెప్పుకున్న పేర్లు మరువు, దేవాపి, జ్వాలాకోలుడు మొదలైనటువంటి మహానుభావులంతా. అది వాళ్ళ పని. సిద్ధ దర్శనం అనే మాట ఇప్పుడు మళ్ళీ ఆ సూత్రం మనం చదువుకోవాలి. అందుకు ఈ 4 ముక్కలు మళ్ళీ చెప్పారు. లేకపోతే సిద్ధులంటే ఏదో సినిమాలో లాగా ఒక కమండలు అది గుచ్చుకుని గొచ్చి పెట్టుకుని కనిపిస్తే ఎట్లాగా అట్లా కాదు. వాడు చేస్తున్న పనిని బట్టి సిద్ధులు అనేటువంటిది. పని మనకు తెలియకపోయినా వాడు సిద్ధుడే, మనకు తెలిస్తే తెలిసినటి నుంచి మనకి వాడు సిద్ధుడని తెలుస్తుంది తప్ప. కనుక వాడు సిద్ధుడు అవునా కాదా అనేది మనకు తెలియటం సర్టిఫికేట్ కాదు. లేదా నేను 10 మందిని అక్కడ పెట్టి సిద్ధుడని పిలిపించుకుంటాం, అంతకంటే సర్టిఫికేట్ కాదు. నన్ను లెక్చరర్ అనండి అంటా ఉంటాను. మనకి రోజు పతంజలి లెక్చర్స్ ఇస్తున్నాడు కదా, అంటే ఏం పోయి నువ్వు గడిచిపోతాడని మీరు అన్నారు అనుకోండి. లెక్చరర్కి జీతం అంతా అది ఇస్తారా మీరు నాకు? కనుక లెక్చరర్ అని పిలిపించుకుంటే ఎంత అర్థం. ఈ సిద్ధులు అనేటువంటివి కూడా మాకు సిద్ధి వచ్చింది, మేము సిద్ధులము, అష్టసిద్ధులు పొందాము, ఇట్లాగా నానా అడ్డమైన పిచ్చి అర్థాల్లోనూ ఈ సిద్ధులు అనే పదాలు వాడుతూ ఉంటారు. బలాదూరు అర్థాలు అంటారు చూడండి, అలాంటి అర్థాలు వాడు చెప్పిన అర్థాల్లో వాడకండి. వాడు ఈ సిద్ధులు ఉన్నాయటండి అంటే వాడు అన్నది కాదంటే చేతబడి చేస్తాటన్న. అది దాటి అంతకంటే మంచి అర్థం ఉండదు. సిద్ధులు ఉన్నాయటంటే భయపడటానికి. సిద్ధులు ఉన్న వాడి దగ్గర భయపడటానికి అవసరం లేదు. వాడి దగ్గర నిర్భీతిగా మనం పిల్లకాయల్లాగా ఉండొచ్చు. అది సిద్ధులంటే. కనుక సిద్ధులు ఎంత పరమ పవిత్రములో అంత భీతావహములుగా కూడా అర్థం చేసుకోబడుతున్నాయి తేడాగా, తలకిందులుగా. ఇది ఇప్పుడు మనం చెప్పుకున్న వాళ్ళు సిద్ధుల యొక్క గ్యాలరీ వరుస. వాళ్ళల్లో మనకు అందుబాటులో ఉన్నటువంటి సిద్ధులు మన రోడ్ల మీద కూడా తిరుగుతూ ఉంటారు, మన రైల్ స్టేషన్లలో ఉంటారు, మన బస్ స్టాండ్లలో ఉంటారు, మన ఏరోప్లేన్ ఎయిర్పోర్ట్లలో ఉంటారు. ఎక్కడ పని ఉంటే అక్కడ ఉంటారు. ఏం పని వాళ్ళకి? ఇదే పని. ఇది సిద్ధుల యొక్క వరుస. ఈ వరుసనే హైరార్కీ అంటారు, పరంపర. ఇప్పుడు 35వ సూత్రానికి, నిన్న చెప్పుకోదలుచుకున్నటువంటి సూత్రానికి వెళదాం. పెద్ద సూత్రం నిన్న రాసుకున్నాం, అయినప్పటికీ మళ్ళీ వ్రాయమని చెప్పాడు మన సోదరుడు. రాద్దాం. సత్వపురుషయోహం అక్కడికి విడదీసుకోమని చెప్పాం. అత్యంతాసంకీర్ణయోహం ప్రత్యయ అవిశేష
విశేష భోగ పరార్థత్వాత్ స్వార్థ సంయమాత్ పురుష జ్ఞానం అలా విడదీస్తున్నాం. ఇప్పుడు పురుష శబ్దానికి ముందు మనం కొంచెం అర్థం తెలుసుకుందాం. పురుష జ్ఞానం కలిగే పద్ధతి చెబుతున్నాడు. పురుష జ్ఞానం అంటే స్త్రీ పురుష జ్ఞానం కాదు. పురుషుడు అనేటువంటి మాటకి ఇదివరకు మనకి ఇచ్చాడు. 5 ఇంద్రియములు పనిచేస్తుంది. ఒక వెలుగులోంచి వచ్చినటువంటి వెలుగులే ఇన్ని రూపములుగా తయారవుతూ ఉన్నాయి. ఆత్మ అనబడేటువంటి వెలుగులోంచి వచ్చినటువంటిదే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అనేటువంటి రూపములు. జీవుడు అన్ని రూపం. దీంట్లోంచి పంచేంద్రియముల ప్రవృత్తులు, పంచతన్మాత్రలు, 5 ఇంద్రియార్థములు, ఈ చిత్తము, దీనికోసం ఏర్పడ్డటువంటి మన శరీరము, ఈ శరీరంలో కావలసినటువంటి సప్తధాతువులు, దాంట్లో కావలసినటువంటి మినరల్స్, రసాయనిక పదార్థములు, బయోకెమిస్ట్రీ, దానికి కావలసినటువంటి జలము, అగ్ని అంటే వేడిమి, లోపల ఉన్న రక్తంలో ఉన్న నీళ్లు మొదలైనటువంటివి. ఇవన్నీ కూడా దేంట్లోంచే తయారవుతున్నాయి. ఈ భూగోళం మొట్టమొదటి దేంట్లోంచి వచ్చిందండి? మీ గడ్డం ఎక్కడి నుంచి వచ్చింది? మీలోంచేనా కదా? అలాగే సూర్య కుటుంబంలో ఉన్నటువంటి గ్రహగోళాలు ఎక్కడి నుంచి వస్తాయి? సూర్యుడిలోంచి వస్తాయి. మన గడ్డం మీసాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? జుట్టును మనలోంచి వస్తున్నాయి. అలాగే సూర్యుడిలోంచి వచ్చేటువంటి గ్రహగోళాలు ఎక్కడి నుంచి వస్తాయి? పదార్థం ఆయన అప్పు తెచ్చుకుని తయారు చేస్తున్నాడా? తనలోంచే వస్తున్నాయి. మన గోళ్ళు గడ్డం మీసాలు పెరిగినట్టే. లేకపోతే మనకి పెరిగేవి నిర్జీవములు, అవి సజీవములు. అది తేడా వాటికి మనం. ఏమండి? అలాంటి సూర్యుడిలోంచి వచ్చినటువంటి భాగంలో అదే కదా భూగోళం అంతా. కనుక భూగోళంలో ఉన్నటువంటి ఇన్ని ఖనిజములు, భౌతిక పదార్థము, నీరు, నిప్పు మొదలైనటువంటివన్నీ కూడా సూర్యుడిలో ఉన్నటువంటి వచ్చిన భాగాలేనా కాదా? ఎలా అయితే అవన్నీ సూర్యుడిలోంచి వచ్చిన భాగాలేనో అలాగా ఇవన్నీ కూడా ఈ సూర్యుడు ఇవన్నీ ఒకే వెలుగులోంచి వచ్చిన భాగాలు. ఈ వెలుగుని మొత్తాన్ని ఏమంటారు? పురుషుడు అంటారు. ఏమండి? ఈ పురుషుడిలో ఇక్కడి నుంచి యువతలో ఉన్నటువంటి పురుషుడిని పురుష సామాన్యుడు అంటారు. అంటే కళ్ళు, ముక్కులు, చెవులు, చేతులు, కాళ్ళు, పొట్ట, తలకాయ, వెన్నెముక, గుండెకాయ, ఊపిరితిత్తులు, తర్వాత మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, జ్ఞానం, విజ్ఞానం, ప్రజ్ఞ, తెలివి, తెలుసుకుంటాం, జాగ్రత్తగా ఉంటాం, మంచిగా అన్ని ఇవన్నీ కలిసి ఏమిటి? పురుష సామాన్యుడు. అంటే వాడిలో భాగం ఇవన్నీ తప్ప వాడు ఇందులో లేడు, వాడు కాదు. ఇది కాక పురుష విశేష ఈశ్వర మొదటి సూత్రంలో చెప్పాడు, గుర్తుందులో. ఈశ్వరుడు అనగానేవాడు ఇందులో ఏదిగానూ మారకుండా ఉన్నప్పుడు ఒరిజినల్ గా ఉన్నటువంటి అయాం అనే లైట్ ఉంది మీరు, ఆ లైట్ పేరు పురుష విశేషుడు అని అంటారు. వీడిని తెలుసుకుంటే తప్ప మీరు, అంటే వీడి యందు మేల్కొంటే తప్ప ఇందులో కూడా ఉన్నది వాడే అని తెలియదు. అంతకుముందు మనం ద్వైతం చెప్పినా, అద్వైతం చెప్పినా, విశిష్టాద్వైతం చెప్పినా, మరీ అద్వైతం చెప్పినా ఏం చెబుతామంటే, నాయనా ఇదంతా కూడా ఏమీ లేదురా పోయి ఇదేను అని చెబుతాం. ఇదంతా ఇందులో ఏమీ లేదు, ఇదే తప్ప. ఇదంతా ఏమీ లేదైతే ఇదంతా అని ఎందుకు అంటున్నాం? కనుక మనం వ్యాధిగ్రస్తులము.
మెంటల్ సిమ్టమ్ మనకుంది. ఇదంతా అనేది సృష్టి, దీన్ని అంగీకరిస్తున్నాం. ఇదంతా ఏం లేదు ఇదేనాయన అంటున్నాం. ఇదంతా ఏం లేదు ఇదే కనుక నిజమని మనం నమ్మినట్లయితే ఇదంతా ఏం లేదనేటువంటి పాచివాక్యం ఎందుకు వాడతాం? అంటే పాచిపళ్ళు తోముకోకుండా పాచిపళ్ళు తోముకోవాలి అని అరుస్తున్నట్టు. సర్వం కల్విదం బ్రహ్మ నడుస్తున్నాం. ఈ సమస్తం పరబ్రహ్మమే కదా. అయితే ఈ సమస్తం అని గింజుకుంటున్నందుకు నువ్వు నిజంగా నమ్మి నీకు అర్థం అది కనుక అర్థమైనట్లయితే ఈ సమస్తం అని మళ్ళీ సతాయించుకుంటావు ఎందుకని? కనుక అజ్ఞానంలో ఉండి సతాయింపులు తప్ప ఇది జ్ఞానం వచ్చిన సతాయింపులు కావు. ఇక్కడ దీన్ని పురుషుడు, పురుష విశేషుడు లేక ఈశ్వరుడు. మీరు వీడుగా మేలుకొనటం పేరు పురుష జ్ఞానం. అసలు యోగాభ్యాసానికి పరమావధి ఏమిటో ఈ సూత్రంలో చెప్పారు. అయితే ఎదురు చెప్పినవన్నీ పరమావధి కాదా? చేతులు, కాళ్ళు, తలకాయ పరమావధి ఎట్టవుతాయి? అయితే అవి ఎందుకండి అంటే అవి అయితే అసలు మీరు ఉండటానికి, వినటానికి, నేర్చుకుంటానికి ఏం అవకాశం లేదు. చేతులు, కాళ్ళు, మరి నడుము, తలకాయ ఇవి నేను కానప్పుడు ఇవెందుకండి అని అడిగితే అడగటానికి కూడా వీల్లేదు. అడగాలంటే నోరు ఉండాలి.